ధ్యానం అంటే ఏమిటి అనేదానికి ఇది ఒక మానసిక స్థితిని అభివృద్ధి చేసే పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు. మనసుని ఒక నిర్దిష్టమైన వస్తువు అంటే శ్వాస, మంత్రం లేదా మానసిక చిత్రం పైన దృష్టి కేంద్రీకరించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచే ఒక అభ్యాసం. మన విశ్వం అంతా కూడా ప్రాణశక్తితోని నిండి ఉంటుందన్నమాట. సో ఈ విశ్వశక్తి మనం నిద్రలోనూ నిశ్శబ్దంలోనూ కొద్దిగా మాత్రమే పొందుతూ ఉంటాము. అయితే మన దినచర్యలలో ఈ విశ్వశక్తిని మనం వాడుతూ ఉంటాం. ఫిజికల్ యాక్టివిటీస్కి, మెంటల్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇలా మనం నిద్రలో పొందిన ఈ ప్రాణశక్తి అనేది అన్ని పనులకు సరిపోదు. సో దీనివల్లనే మనకి మానసిక, శారీరక రుగ్మతలని వస్తూ ఉన్నాయి. దీని నుంచి మనం విముక్తి పొందాలి అంటే మాత్రం మనకున్న అద్భుతమైన టూల్ ఈ మెడిటేషన్ అని చెప్పుకోవచ్చు. ధ్యానం ఎలా చేయాలి అంటే కంఫర్టబుల్ పొజిషన్లో సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని మనలో సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను, లోపలికి బయటికి వస్తున్న గాలిని మాత్రమే గమనించాలి. ఎప్పటికప్పుడు వచ్చే ఆలోచనల్ని నిలిపివేస్తూ మళ్ళీ మన ధ్యాసను శ్వాస పైన పెట్టాలి. మన శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉండాలి. అప్పుడు మనసు ఆలోచనారహిత స్థితికి చేరుకుంటుంది. ఈ స్థితిలో వెలుపల ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి అపారంగా శరీరం లోపలికి ప్రవేశించి మన నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. తద్వారా మనకి మానసిక మరియు శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. ధ్యానం ముగించిన తర్వాత 2 చేతివేళ్లను కళ్ళ మీదకు తీసుకొని 5 సెకండ్ల పాటు ఉంచాలి. ఇలా చేయడం ద్వారా చేతివేళ్లలో ఉన్నటువంటి విశ్వశక్తిని తిరిగి శరీరం లోపలికి ప్రవేశింపచేసుకోగలుగుతాము. ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా మనము మెడిటేషన్ అనేది చేయగలిగితే గనక మన జీవిత విధానం అనేదే మారిపోతుంది. ఎన్నో మార్పులు అనేది మనం గమనించగలుగుతాం మన జీవితంలో. ఫిజికల్గా ఫిట్గా ఉంటాము. అదేవిధంగా చైతన్య శక్తి మనోశక్తిగా మారుతుంది. ఇంటెలిజెంట్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. బుద్ధి వికాసం అనేది చెందుతూ ఉంటుంది. అదేవిధంగా అసలు ఏం కావాలన్నా కూడా మనము ఆకర్షించగలుగుతాము. సో ప్రతిరోజు కూడా ఇలా శ్వాస మీద ధ్యాస పెడితే గనక ప్రపంచాన్నే కాదండి, ఈ విశ్వం అంతటినీ కూడా మనం జయించవచ్చు.